మీకు నెక్ పెయిన్ లేక బ్యాక్ పెయిన్ ఉందా? రోజువారీ పనుల్లో చాలా ఇబ్బంది పడుతున్నారా? ఒకవేళ చాలా సొల్యూషన్స్ ట్రై చేశారు కానీ ఏది మీకు లైఫ్ లాంగ్ వరకు హెల్ప్ చేయట్లేదు. ఒకవేళ దీన్ని కానీ ఒక సింపుల్ పద్ధతుల ద్వారా ఎట్లా రివర్స్ చేసుకోవచ్చు నేర్చుకోవాలి అనుకుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. హాయ్, నా పేరు వచ్చి అరవింద్ పద్మరాజు. నేను ఒక హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్ని అండ్ టెడెక్స్ స్పీకర్ని కూడా. సో ఈ పర్టికులర్ వీడియోలో నేను ఒక సింపుల్ ప్రాక్టికల్ టిప్స్ని మీకు షేర్ చేస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ బ్యాక్ పెయిన్, ఈ నెక్ పెయిన్, ఇలాంటి బాడీ పెయిన్స్ రావడానికి గల కారణం ఏంటి, వాటిని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు, దీని గురించి నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి. సో ఈ వీడియోని లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఎస్పెషల్గా లాస్ట్ 3 minutes ఆఫ్ వీడియో నేను అమేజింగ్ టిప్స్ మీకు షేర్ చేయబోతున్నాను. సో ఈ టిప్స్ను ఉపయోగించుకొని మనం ఎట్లా ఎనర్జీగా మన బాడీని పెట్టుకోవాలి, అదే కాకుండా మన నెక్ పెయిన్ని, బ్యాక్ పెయిన్ని ఎట్లా రివర్స్ చేసుకోవాలి కూడా నేర్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనకి నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ రావడానికి గల కారణం ఏంటి తెలుసుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే బ్యాడ్ పోస్చర్. ఏంటంటే మనం కూర్చునే పద్ధతి కానీ లేకపోతే నిలబడే పద్ధతి కానీ మన మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన ఇప్పటి జీవితంలో అయిపోయింది ఏంటంటే డిజిటల్ డివైసెస్ అనేది మన పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయినాయి. అంటే ఎక్కువగా కంప్యూటర్గా వాడడం కానీ, ల్యాప్టాప్ వాడడం కానీ, మొబైల్ వాడడం కానీ. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు ఎలా ఈ పర్టికులర్ ల్యాప్టాప్ని కానీ ఈ ఫోన్ కానీ వాడినప్పుడు మీ నెక్ అనేది ఆల్ ద టైమ్ ఇన్ అ రాంగ్ పోస్చర్లో ఉంటుంది. మన స్పైన్ స్ట్రైట్గా, మన షోల్డర్ స్ట్రైట్గా ఉన్నంత వరకు ఏమవుతుందంటే ఇట్ ఈస్ క్రియేటింగ్ అ డిస్కంఫర్ట్ ఆన్ యువర్ నెక్. దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ వై మనం బ్యాక్ పెయిన్ కానీ ఈ పెయిన్స్ రావడానికి. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రొలాంగింగ్ సిట్టింగ్, అంటే చాలాసేపు కూర్చొనే ఉండడం. దీనివల్ల ఏమవుతుంది అంటే మన బాడీ అనేది ప్రాపర్గా బ్లడ్ సర్క్యులేట్ అవ్వదు. అదే కాకుండా ఒకే ఒక పోస్చర్లో ఉండడం వల్ల మన మజిల్స్ అనేది స్టిఫ్గా అయిపోతాయి. సో దానివల్ల కూడా మన ఈ పర్టికులర్ పెయిన్స్ రావడానికి ఇంకొక కారణం. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్ట్రెస్. మన లైఫ్లో స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే మన బాడీ ఆల్వేస్ ఫైట్ అండ్ ఫ్లైట్ రెస్పాన్స్లో ఉంటుంది. ఇది ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన ఆక్సిజన్ కానీ మనం ప్రాపర్గా బ్రీత్ కౌంట్ అనేది తగ్గిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది, ఆ ఆక్సిజన్ అనేది మన బాడీలో అన్ని పార్ట్స్కి సరిగా అందదు. దీనివల్ల మన మజిల్ స్టిఫ్నెస్ రావడము, మజిల్ టైట్నెస్ రావడము జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్. సో దీన్ని ఒక 5 సింపుల్ పద్ధతుల ద్వారా ఎట్లా మనం రివర్స్ చేసుకోవచ్చో నేను ఇప్పుడు చెప్తాను. సో దీన్ని మీరు ప్రతిరోజు కానీ సింపుల్ ఈ అలవాట్లను కానీ మీ లైఫ్ స్టైల్లో కానీ పెట్టుకుంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఈ పెయిన్స్ అనేది వెళ్ళిపోతాయండి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మన పోస్చర్ని కరెక్ట్ చేసుకోవడం. ఒకవేళ స్క్రీన్ చూస్తున్నాను అనుకోండి, మేక్ షూర్ దట్ యువర్ స్క్రీన్ ఇస్ స్ట్రైట్ టు యువర్ హెడ్. ఇట్స్ నాట్ లైక్ యూఆర్ లుకింగ్ డౌన్ ఆర్ లుకింగ్ అప్. సో దానివల్ల ఏమవుతుందంటే ఎస్పెషల్గా మన నెక్ అనేది వెన్ యూ బెండ్ ఆర్ వెన్ యూ డూ అప్ ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం యూ ఆర్ పుట్టింగ్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఆన్ యువర్ నెక్. దానివల్లే మీకు నెక్ పెయిన్ అనేది వస్తుంది. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కూర్చున్నప్పుడు మేక్ షూర్ దట్ యు ఆర్ ఆల్వేస్ ఇన్ దట్ విన్నింగ్ పొజిషన్. అంటే మీ షోల్డర్స్ అనేది బ్యాక్ వెళ్ళాలి, మీ స్పైన్ అనేది స్ట్రైట్గా ఉండాలి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఏం చేస్తాం, ఇట్లా బెండ్ చేయడము, తర్వాత వంకొని మన పోస్చర్ కూడా మన ఇట్లా డౌన్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే మీ స్పైన్ మీద, మీ బ్యాక్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. అదే కాకుండా మీరు సిట్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు కూడా మీ బ్యాక్ ఒకసారి చూసుకోండి, మీ ఫేసు, మీ అప్పర్ బాడీ అనేది స్ట్రైట్గా ఉండాలి ఏదన్నా. అదే కాకుండా మీరు ఫోన్ వాడుతున్నారు అనుకోండి, మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే మన ఫోన్ మనం ఈ పర్టికులర్ డైరెక్షన్లో చూస్తాం. ఆల్వేస్ మనం డౌన్ చూడడానికి. ఆల్వేస్ మేక్ షూర్ దట్ ఇట్ ఈస్ ప్యారలల్ టు యువర్ ఐస్. దానివల్ల ఏమందంటే నెక్ మీద స్ట్రెస్ కానీ, అదేవిధంగా బెండ్ కాకుండా బెండ్ అయినప్పుడు మన బ్యాక్ మీద స్ట్రెస్ కానీ కలిగే అవకాశం ఉంది. సో పోస్చర్ని కరెక్ట్ చేసుకోండి. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ ఈజీ స్టెప్ని మీరు ఫాలో అవ్వచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే జస్ట్ ఒక ఎవ్రీ 1 hourకి ఎక్కువ మూమెంట్ అనేది మన లైఫ్లో పెట్టుకోండి. ఎందుకంటే మనము ఆల్మోస్ట్ లైక్ ఒక 8 hours మన వర్కింగ్లో ఆల్మోస్ట్ 6 to 7 hours కాదు, మోర్ దాన్ దట్ మనం కూర్చొనే ఉంటాం. దీనికి కావాల్సింది ఏంటంటే ప్రతి 1 hourకి 2 to 5 minutes బ్రేక్ తీసుకోండి. ఈ సింపుల్ మన బాడీ స్ట్రెచెస్ని ప్రాక్టీస్ చేయండి. మేబీ నెక్ మూమెంట్ ఫర్ 5 times, 1, 2, 3, 4 and 5, and then go by side 1, 2, 3, 4 and 5. You can also do a shoulders backwards and frontwards, and then you can do hands upside down and go side by side, and then you can lift your legs and make sure that you do a stretches. Maybe you can stretch your hands and you can do your wrist. So ఇలా మనం ప్రతి 1 hourకి ఒక 2 minutes 3 minutes అట్లా మూవ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ స్టిఫ్నెస్ అనేది పొందకుండా ఉంటుంది. అదే కాకుండా ప్రతి ఒక 1 hourకి లేసి అట్లీస్ట్ 5 minutes వాక్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే మన బాడీ అనేది ఫుల్ బాడీకి ప్రాపర్గా సర్క్యులేట్ అవుతుంది.
ఇదే కాకుండా చిన్న చిన్న యోగా ప్రాక్టీస్ కూడా చేయొచ్చండి. కౌ పోజ్ కానీ, లేకపోతే చైల్డ్ పోజ్ కానీ, ఈ ఇలా మీరు చిన్న చిన్న ఈ ఎక్సర్సైజెస్ని డే టు డే లైఫ్లో అట్లీస్ట్ 6 to 7 టైమ్స్ మీరు దీన్ని పాటించండి. ఓకే. నెక్స్ట్, ఒకవేళ మీకు ఈ పెయిన్స్ టూ మచ్ బ్యాడ్గా ఉన్నాయనుకోండి, దెర్ ఈజ్ ఆల్సో వన్ మోర్ అమేజింగ్ టిప్ ఏంటంటే, మీరు మేబీ యూజింగ్ ఎ హీట్ ఆర్ అ కోల్డ్ థెరపీ. అండ్ అనదర్ ఇంపార్టెంట్ టిప్ కూడా నేను ఇస్తానండి. ప్రతిరోజు మార్నింగ్ కోల్డ్ షవర్స్ తీసుకోండి. కోల్డ్ షవర్స్ వల్ల ఏమవుతుందంటే మన బాడీ అనేది ప్రాపర్గా బ్లడ్ సర్క్యులేట్ అవ్వడం వల్ల యూ విల్ ఫీల్ ఎనర్జెటిక్. సో దిస్ టిప్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ క్వైట్ లాంగ్. ఒకవేళ లేదు మీకు ఎక్స్ట్రీమ్ పెయిన్స్తో ఉంటే, మీరు ఈ కోల్డ్ కానీ హీట్గా ఉన్నదాన్ని ఆ పర్టికులర్ పెయిన్ దగ్గర పెట్టడం వల్ల ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే ఆ మజిల్ స్టిఫ్నెస్ అనేది పోయి, సో నార్మల్గా మీరు ఆ నొప్పి అనేది తగ్గడం జరుగుతుంది. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ స్టెప్, మనం చేసే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే మన కోర్ని స్ట్రెంత్ చేయడము, మన మజిల్స్ని స్ట్రెంత్ చేసుకోవడం. అట్లీస్ట్ మీరు ప్రతిరోజు ఒక 10 to 15 మినిట్స్ అన్న ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చేయండి, మన బాడీకి, మన ప్రతి బాడీలో ఉన్న మజిల్ గ్రూప్ని ట్రైన్ చేయడానికి. దీనివల్ల ఏమవుతుందంటే మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడల్లా మన బాడీ అనేది ఎక్స్పాండ్ అవ్వడం, కాంట్రాక్ట్ అవ్వడము, మన మజిల్ అనేది బ్రేక్ డౌన్ అవ్వడం, రీబిల్డ్ అవ్వడం జరుగుతుంది. దీనివల్ల మన బాడీ అనేది, మన మజిల్స్ ఎక్కువగా ఉండడం వల్ల మీరు ఆల్సో ఈ పర్టికులర్ పెయిన్స్ నుంచి బయటకు తీసుకోవచ్చు. మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే మనం సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయాం. ఎక్సర్సైజ్ అనేది మన డే టు డే లైఫ్లో లేదు. సో కొన్ని ఎక్సర్సైజెస్ మీరు చేయొచ్చు, స్క్వాట్స్ కానీ, ప్లాంక్ కానీ, లేకపోతే చెస్ట్ ప్రెస్ కానీ, తర్వాత నెక్ రిలేటెడ్ రొటేషన్స్ కానీ, ఇవన్నీ మీరు డే టు డే లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోండి. దీనివల్ల కూడా ఏమవుతుందంటే ఈ బ్యాక్ పెయిన్ కానీ, నెక్ పెయిన్ కానీ, మీరు కోర్ ఎక్సర్సైజెస్ కన్సిస్టెంట్గా చేస్తుంటే మీ బ్యాక్ అనేది, మజిల్స్ అనేది బిల్డ్ అవ్వడమే కాకుండా ఇట్ విల్ స్ట్రెంగ్తన్ యువర్ బ్యాక్ యాజ్ వెల్. ఓకే. సో స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది డే టు డే లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఒకవేళ మీరు కానీ ఒక 10 to 15 మినిట్స్ నాతో ప్రతిరోజు ఇలా ఎక్సర్సైజ్ చేయాలి అనుకుంటే, సో ద లింక్ నేను బిలో ఈ పర్టికులర్ డిస్క్రిప్షన్లో షేర్ చేశానండి. 30 days ఛాలెంజ్ మీరు నాతో పాటు చేయొచ్చు, దట్ కూడా విత్ వెరీ నామినల్ కాస్ట్. సో ఆ లింక్ క్లిక్ చేసుకొని జాయిన్ అవ్వండి. సో ఫిఫ్త్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మేనేజింగ్ ఏ స్ట్రెస్ అయినప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ప్రాపర్గా ఆక్సిజన్ సప్లై అవ్వకపోవడం, దానివల్ల మజిల్ స్టిఫ్నెస్ రావడం, మజిల్స్కి ప్రాపర్గా ఆక్సిజన్ రాకపోవడం వల్ల చాలా ఈ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంది. దానికి మీరు చేయాల్సింది ఏంటంటే సింపుల్గా డీప్ బ్రీతింగ్. ఏం చేయొచ్చు, 4 minutes బ్రీత్ ఇన్, 4 seconds బ్రీత్ ఇన్, 4 seconds హోల్డ్, 4 seconds ఎక్సైల్, 4 seconds హోల్డ్. ఇట్లా బాక్స్ బ్రీతింగ్ కానీ, లేకపోతే డీప్ బ్రీతింగ్ కానీ మీరు అట్లీస్ట్ 90 seconds to 2 minutes వరకు ప్రాక్టీస్ చేయండి. సో దట్ స్ట్రెస్ అనేది కంప్లీట్గా కంట్రోల్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన ఫ్లైట్ రెస్పాన్స్కి ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే మన బ్రెత్ అనేది షార్టన్ అయిపోతుంది అండ్ వీఆర్ ఆల్వేస్ ఇన్ ద టెన్స్డ్ మోడ్. దానివల్లే మనకి ఎక్కువ స్ట్రెస్ వచ్చే ఆస్కారం ఉంది. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ మీరు ఆల్సో చేయాల్సింది ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద టైం మనం స్ట్రెస్గా ఫీల్ అయ్యేదానికి ఏంటంటే ఒక అన్సర్టనిటీయో, లేకపోతే ఏం జరిగింది, పాస్ట్లో జరిగిన దాని గురించి ఆలోచించడము, లేకపోతే ఫ్యూచర్లో ఏం జరుగుతుందో అని ఆలోచించి మనం ఎక్కువగా స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉంటాం. ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే ఒక సింపుల్ టెక్నిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదేదైతే స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారో అవన్నీ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ రాసుకోండి ఒక పేపర్లో. రాసిన తర్వాత ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ చేతిలో ఏ పర్టికులర్ యాక్షన్ మీరు తీసుకోవచ్చు, అది తీసుకోవడం వల్ల మీరు ఆ పర్టికులర్ సిచ్యువేషన్ నుంచి బయటికి రావచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుందంటే 90% ఆఫ్ ద టైం మనం వరీ కానీ స్ట్రెస్ కానీ థింగ్స్ మన హ్యాండ్లో లేని వాటి వల్ల మనం ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతాం. సో దాన్ని వదిలేసి మీరు చేయాల్సింది ఏంటంటే మీ చేతిలో ఉన్న ఇమీడియట్ యాక్షన్ని తీసుకోండి. సో దానివల్ల మీరు యూ కెన్ గెట్ రిడ్ ఆఫ్ దట్ స్ట్రెస్ ఆర్ ఏమైతే మీరు ఆ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో. సో ఇవే కాకుండా ఇంకా ఒక 4 అదర్ టిప్స్ని కూడా మీరు ప్రతిరోజు మీ డే టు డే లైఫ్లో ఉంచుకోండి. సో ఈ పెయిన్స్ తగ్గించుకోవడానికి సమ్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే మన బాడీ అనేది ప్రాపర్గా ఎనర్జైజ్ అవ్వాలి. సో నేను చెప్పినట్టు డీప్ బ్రీతింగ్ అనేది ఎవ్రీ 1 hour ప్రాక్టీస్ చేయండి. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హైడ్రేషన్. మీరు కనీసం ఎవ్రీ 20 kgs ఆఫ్ మీ వెయిట్కి 1 లీటర్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మన బాడీ హైడ్రేట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అది కూడా మీరు మేక్ షూర్ దట్ మీరు ఇంక్లూడ్ ఇన్ యువర్ డైట్. అండ్ ఆల్సో యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్, అంటే మన ఇన్ఫ్లమేషన్ని తగ్గించుకునే ఫుడ్ని కూడా తినడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ టర్మరిక్ కానీ, జింజర్ కానీ, స్పినాచ్ ఇలాంటి వాటిని మన ఆహారంలో ఉంచుకోవడం వల్ల అది మన బాడీలో జరిగే ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. ఓకే. అదే కాకుండా మన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని మేక్ షూర్ దట్ మీరు అట్లీస్ట్ ఒక 15 to 20 minutes మీకు మీ ఆరోగ్యానికి ఏదో ఒక యాక్టివిటీ, ఇట్ కుడ్ బి గోయింగ్ ఫర్ అ వాక్, గోయింగ్ ఎ సింపుల్ వర్కౌట్ అండ్ కూలింగ్ డౌన్ యువర్ సెల్ఫ్, కమింగ్ అవుట్ ఆఫ్ స్ట్రెస్ అనేది మీరు కంపల్సరీగా బ్యాలెన్స్ చేయాలి. అది కానీ బ్యాలెన్స్ చేయకుండా ఉంటే
ఇండైరెక్ట్గా ఏమవుతుందంటే ఈ పెయిన్స్కి జరిగే అవకాశం ఉంది. అదే కాకుండా మీరు ప్రాపర్గా నిద్రపోవడం, నిద్ర అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ టు రికవర్ కంప్లీట్ అవర్ బాడీ. అండ్ ఇవన్నీ పాటించండి. సో ఇవన్నీ పాటించి ఒకవేళ కానీ మీరు ఎటువంటి ఇంప్రూవ్మెంట్ కానీ చూసినా ఈ పర్టికులర్ బిలో వీడియోలో కమెంట్స్ రూపం ద్వారా తెలియజేయండి. సో ఒకవేళ మీరు మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరన్నా ఒకవేళ బాడీ పెయిన్స్తో ఇబ్బంది పడుతుంటే ఈ వీడియోను వాళ్ళకి షేర్ చేయండి. లెట్స్ ఆల్ క్రియేట్ అ హెల్దియర్ అండ్ స్ట్రాంగర్ ఫ్యామిలీస్ మన ఇంట్లో నుంచే. ఓకే, సో మీకు ఈ పర్టికులర్ టెక్నిక్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేసి మీ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఒకవేళ కానీ మీరు ఇలా చిన్న చిన్న అలవాట్ల ద్వారా మీ ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే నేను ఫ్రీ మాస్టర్ క్లాస్ చేస్తానండి. ఆ లింక్ వచ్చి బిలో ఈ పర్టికులర్ డిస్క్రిప్షన్లో ఉంది. ఆ మాస్టర్ క్లాస్కి మీరు రిజిస్టర్ చేసుకొని మీరు ఈజీ పద్ధతుల ద్వారా మన హెల్త్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలో నేర్చుకోవచ్చండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోని ఇప్పటివరకు ఇంత శ్రద్ధగా విన్నందుకు. ఒకవేళ కానీ మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ కింద ఉన్న లింక్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్సో క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ సో దట్ నేను ఎప్పుడైతే న్యూ వీడియో మీకు పోస్ట్ చేస్తానో మీకు అది లైవ్లో మీకు నోటిఫికేషన్ ఇస్తుంది. సో దట్ మీరు ఈ హెల్త్ గురించి ఈ వీడియోలు చూస్తూ మీ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఒకటి నేను చెప్పదలుచుకున్నానండి, మన ఆరోగ్యం అనేది మన సంపదలాగా. మన ఆరోగ్యం లేనప్పుడు మనం ఏమైతే మన లైఫ్లో ఉన్నాయో అవన్నీ వేస్ట్ ఆఫ్ యూజ్. సో నా ఒక మిషన్ ఆర్ కోరిక ఏంటంటే ప్రతి ఒక్క ఫ్యామిలీ హెల్తీగా, స్ట్రాంగర్గా, ఎనర్జెటిక్గా లైఫ్ టైం వరకు బతకాలి. ఈ డిసీజెస్ మెడిసిన్స్కి అవేగా ఉండాలి. డిసీజెస్ ఫ్రీ లైఫ్ స్టైల్ వరల్డ్ని క్రియేట్ చేయడమే నా ఒకే ఒక ఉద్దేశం అండి. సో సీ యూ, కీప్ డూయింగ్ ది స్మాల్ హ్యాబిట్స్ అండ్ ఇంప్రూవ్ యువర్ హెల్త్ ఓవర్ పీరియడ్ ఆఫ్ అ టైం. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. నేను ఇంకొక వీడియోతో మీ ముందుకి త్వరగా వస్తాను. టేక్ కేర్.